వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ నేను పతంజలి నుంచి అలోవెరా జెల్ తీసుకున్నాను. ఇది నేను ఫేస్ ప్రైమర్ కింద యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మొత్తం చిన్న డాట్స్లో పెట్టేసుకొని మొత్తం ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రైమర్ రాసుకుంటే ఏంటంటే మనకి ఫౌండేషన్ రాసుకుంటాం కదా, ప్రైమర్ లేకుండా రాసుకుంటే ఏంటంటే ఫౌండేషన్ మొత్తం క్రాకీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏం చేస్తారంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ ప్రైమర్ కానీ యూజ్ చేస్తే బెటర్. సో నెక్స్ట్ నేను మెబ్లిన్ నుంచి కన్సీలర్ తీసుకున్నాను. అది కన్సీలింగ్ పాయింట్స్లో రాసుకుంటున్నాను, డార్క్ సర్కిల్స్ దగ్గర అండ్ నాకు ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ రాసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి కన్సీలింగ్ పాయింట్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా ఫౌండేషన్ బ్రష్తోనే నేను మొత్తం కన్సీలింగ్ చేసుకుంటున్నాను ఫేస్ మొత్తం. యాక్చువల్లీ కన్సీలర్ అన్నది మనం బ్యూటీ బ్లెండర్స్తో కానీ లేకపోతే చిన్న బ్రషెస్తో కన్సీల్ చేసుకోవాలి. బట్ నాకు నా ఫౌండేషన్ బ్రష్తో నాకు చాలా ఈజీ ఉంటుంది, అందుకని నేను నా ఫౌండేషన్ బ్రష్తోనే నేను కన్సీల్ చేసేసుకుంటున్నాను. సో చూసారా, బాగా కన్సీల్ అయింది, లైక్ కవర్ అయ్యాయి నా డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి నేను నా లిప్స్కి మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను, లైక్ నివియా మాయిశ్చరైజింగ్ లిప్ బామ్తో. లిప్స్టిక్ పెట్టుకునే ముందు ఎప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫౌండేషన్ వచ్చేసి స్టేక్యూకి నుంచి తీసుకున్నాను purple.comలో. నా షేడ్ వచ్చేసి 2. ఫౌండేషన్ మొత్తం నేను ఇప్పుడు డాటెడ్ ఫామ్లో పెట్టుకుంటాను, ఇలాగా ఫేస్ అండ్ నెక్కి మొత్తం. ఇలా డాటెడ్ ఫామ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఫౌండేషన్ అన్న స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది, బ్లెండర్తో కానీ బ్రష్తో కానీ. సో ఇలా డాటెడ్ ఫామ్లో పెట్టుకోవడం చాలా మంచిది. సారీ ఫర్ ద లైట్ డిస్టర్బెన్స్, లైట్ ఎందుకు అలా అప్ అండ్ డౌన్ అవుతుందో నాకు తెలీదు. అండ్ ఇప్పుడు నా బ్రష్తో బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫౌండేషన్ బ్రష్. ఇది బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా ఐస్కి వచ్చేసి కాజల్ పెడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను నా ఐస్కి స్మోకీ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే నా కాజల్తోనే నేను ఒక థిక్ డార్క్ లైన్ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసేసానండి, బట్ వీడియో రాలేదు, పోయింది. సో మళ్ళీ నేను మీకోసం మళ్ళీ డార్క్గా పెట్టి చూపిస్తున్నాను. సో నేను ఇలాగా అప్లై చేసిన లైన్ లాగా. దీన్ని ఏం చేయాలంటే మనకు ఒక చిన్న బ్రష్, మేకప్ బ్రషెస్లో మనకు ఒక బ్రష్ వస్తుంది, థిన్ బ్రష్, ఐలైనర్ బ్రష్ వస్తుంది. దాంతో ఏం చేయాలంటే మనం పెట్టుకున్న కాజల్ని నీట్గా స్మచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్మచ్ చేసేసుకోవాలి. ఓన్లీ స్మోకీ ఐస్ ట్యూటోరియల్ కావాలంటే నేను అది కూడా నేను చేస్తాను, నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇక్కడ వచ్చేసి నా హుడా ప్యాలెట్లో కోకో డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేసి నేను నా ఐ నుంచి లోపలికి నేను ఇది అప్లై చేస్తున్నాను అవుటర్ పార్ట్లో. సో దట్ ఏంటంటే మీకు 2 షేడ్స్ ఆఫ్ స్మోకీ ఐలా వస్తుందన్నమాట. ఓన్లీ బ్లాక్ కాకుండా మనకేంటంటే బికాస్ నా అవుట్ఫిట్ వచ్చేసి డబల్ షేడ్, సో దట్ నేను దానికి డబల్ అయ్యేటట్టు నేను ఈ 2 వే చేస్తున్నాను. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్
ఏం చేస్తున్నానంటే సేమ్ ప్యాలెట్ నుంచి బ్లాక్ కలర్ షేడ్ తీసుకుని నా ఐబ్రోస్ ఫిల్ చేసేస్తున్నాను వాటితోటి. అండ్ నా ఐస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మస్కరా అప్లై చేస్తున్నాను. ఇది మెబ్లిన్ నుంచి. సో మస్కరా అప్లై చేసేసుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, నేను ఏం చేయలేను. దానికి సౌండ్ వస్తే ఏం డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మస్కరాతో ఐబ్రోస్కి ఫిల్ చేసుకుంటున్నాను లైట్గా, బికాస్ మనకు అది ఒక మంచి లుక్ ఇస్తుంది. ఐబ్రోస్ చాలా బ్రైట్గా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇలా చేస్తే. ఇది ఒక చిన్న టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కలర్తో ప్రెస్ చేసేస్తున్నాను నా ఐ ల్యాషెస్ని. నేను ఇక్కడ ఫాల్స్ ల్యాషెస్ ఏం పెట్టుకోవట్లే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నా స్టేక్వికి కాజల్ తీసుకొని నేను నా వాటర్ లైన్కి పెట్టుకుంటున్నా. దీని కింద దాన్ని ఎప్పుడు వాటర్ లైన్ అంటారనమాట. అండ్ ఏంటంటే నేను ఫుల్ అప్లై చేయట్లేదు కాజల్ని, హాఫ్ నుంచి అప్లై చేస్తున్నాను. సో నా అప్పర్ లైన్కి కూడా నేను అప్లై చేసేసాను. అయిపోయింది ఐస్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఐడియస్ ప్యాలెట్ నుంచి రెడిష్ ఆరెంజ్ కలర్ బ్లష్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు బ్రష్తో ఇలా బ్లష్ తీసుకున్నాక డాప్ చేయండి, ఎక్సెస్ పౌడర్ ఉన్నదంతా పోతుంది. చీక్స్ మీద బ్లషింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మిస్క్లేర్ నుంచి హైలైటర్, పౌడర్ హైలైటర్. ఇది జస్ట్ నా రింగ్ ఫింగర్ తోటి హైలైటింగ్ పాయింట్స్లో జస్ట్ హైలైట్ చేసుకుంటున్నాను అంతే. హైలైటింగ్ పాయింట్స్ ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను వాట్ ఈస్ మేకప్ అన్నది, దాంట్లో మీకు నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇలా హైలైటింగ్ పాయింట్స్లో హైలైటర్ అప్లై చేస్తున్నాను నేను. ఇది గోల్డ్ షిమ్మరీ హైలైటర్. ఇది పౌడర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో చూసారా ఇక్కడ మీకు తెలుస్తుంది. అండ్ ఇది బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అంటారు, దాని మీద అండ్ నా అప్పర్ లిప్ మీద, చిన్ మీద అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుడా లిక్విడ్ లిప్స్టిక్లో రెడ్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు నా హుడా లిక్విడ్ లిప్స్టిక్స్ రివ్యూ చూసే ఉంటారు. సో నేను ఓన్లీ అవుట్లైన్ పెట్టుకుంటున్నానండి, దాన్నే స్మచ్ చేస్తున్నాను. బికాస్ లిక్విడ్ లిప్స్టిక్స్ మీకు డార్క్గా వచ్చేస్తాయి. మీకు లైట్ కావాలంటే ఇలా అవుట్లైన్ పెట్టేసుకొని స్మచ్ చేస్తే మీకు అదే డార్క్ షేడ్ వస్తుంది. సో ఇదైతే నా మేకప్ రెడీ. ఓవరాల్ మేకప్లో బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్, రెడ్ శారీ అండ్ దానికి కాంట్రాస్ట్ వచ్చేసి ఆక్సిడైజ్ సిల్వర్ సెట్ పెట్టుకున్నాను. సో లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.